నిన్న ఆర్కే రోజా గారు మాట్లాడుతూ హోంమంత్రి అంటే గనక ఒక డిగ్నిటీగా ఉండాలి. ఆమె హోంమంత్రి డ్యూటీ తప్పితే డాన్స్ చేయటం, ఎగరటం, వెకిలి చేష్టలు చేయటం తప్పితే ఏం చేయటం లేదంటూ వంగలపూడి అనిత గారి గురించి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మా? అందరికీ నమస్కారం అండి. రోజా నోటికి అద్దు ఆపు ఉండదని గత 10 సంవత్సరాలుగా మనందరికీ తెలిసిన విషయమే. వంగలపూడి అనిత గారిని అనే స్థాయి రోజాది కాదని మేము గతంలోనే వందల సార్లు మేము ఆమెకి హెచ్చరించడం జరిగింది. కానీ వంగలపూడి అనిత ఎగురుతుంది అని మాట్లాడుతుంది చూడండి. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఆనందంగా ఉన్నారు అంటే పరిపాలన బాగుంది కాబట్టి ఆమె నిన్న జరిగిన ప్రోగ్రాంలో నవ్వటం జరిగింది. అంటే నవ్వితే ఎగిరినట్టేనా, సంతోషంగా ఉండటం కూడా వార్చలేకపోతున్న రోజాకి మొహం మీద పెట్టి కొడతామని చెప్పేసి వందల సార్లు చెప్పాం. అది చేసుకోకుండా ఉంటే రోజా మంచిదని కూడా చెప్తున్నాం. పద్దాకలు హోమ్ మినిస్టర్ జోలికి వెళ్ళటం ఆమెకి బాగా పరిపాటి అయిపోయింది. ఎందుకంటే ఒక్కసారి సభలో కూడా ఇలాగే రోజా మాట్లాడిన మాటలకి అనితమ్మ ఎంత బాధపడిందో, అనిత గారిని ఎంత ఏడిపించిందో మా అందరికీ తెలుసు. ఆమె గురించి మేము ఎంతో పోరాటం చేసి రోజాకి నోరు మూపించాం ఆ టైంలో. కానీ వంగలపూడి అనితని అంటే మాత్రం ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకని అంటారు ఇక్కడ హోమ్ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏందంటారు? మరి గతంలో చూసాం, మన గుంటూరులో జరిగిన సంఘటనే, ఏదో సాంస్కృతిక ప్రోగ్రాం పెడితే కనుక ఏకంగా ఆర్కే రోజా గారు వచ్చి అక్కడ స్టేజ్ మీద డాన్స్ చేసిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేల ఆట వీడియో ప్రోగ్రామ్ లో స్టేజ్ ఎక్కినందుకే ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? స్టేజి ఎక్కి మామూలుగా మాట్లాడటం అనేది వాళ్ళకి మంచి ప్రోగ్రాం కాబట్టే వచ్చింది. నీలాగా గంగిరెద్దులాగా ఎగురుకుంటా డాన్సులు వేసుకుంటా పబ్బులమ్మటి తిరిగి చేసే శాస్త్రలు వంగలపూడి అనిత గారు ఎక్కడా చెయ్యలేదమ్మా. సంతోషమైన కార్యక్రమం కాబట్టి నవ్వటానికి కొంచెం స్టెప్పులు వేయటానికే వచ్చిందే కానీ నీలాగా పబ్బులమ్మటి తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు వెకిలి డ్రెస్సులు వేసుకొని వెకిలి శాస్త్రాలు ఎక్కడా ఆమె చెయ్యలేదు. చేసిన దాఖలాలు కూడా మాకు ఎక్కడ కనపడలేదమ్మా. రోజా నువ్వు ప్రతిసారి కూడా వంగలపూడి అనితని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. రోజా అసలు ఎన్ని మాటలు మాట్లాడిందో పాపం. ఆమెనైతే మాత్రం ఆమె ఎన్ని తట్టుకొని బయటకు వచ్చిందో మాకు తెలుసు. ఎందుకంటే ఆమె చేసిన కార్యక్రమాలు ప్రతి దానికి నేను సాక్ష్యంగా నేను కూడా వెళ్ళాను కాబట్టి నాకు ప్రతిదీ తెలుసమ్మా. కాబట్టి వంగలపూడి అనిత గారిని అంటే మాత్రం, హోమ్ మినిస్టర్ గారిని అంటే మాత్రం మేము ఊరుకునేదే లేదు. అనుకుంటున్నావేమో రోజాను ఆమెని టార్గెట్ చేసి మాట్లాడితే నాకేదో మెడల్స్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావేమో. ఏం లేదమ్మా. నెక్స్ట్ చెల్లెలను కూడా లైన్ లో పెట్టుకున్నట్టున్నాడు. పాపం చెల్లెలు కూడా బయటకు వచ్చి పేలుతుంది. ఆమెకు కూడా సరైన బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ మహిళలకి అత్యంత గౌరవం ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలను తలదించుకునే పనులు చేస్తున్నారనే మాట అయితే మాట్లాడుతుంది కదమ్మా మరి ఆర్కే రోజా గారు. మరి దానికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారమ్మా మహిళలను గౌరవించినట్టు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా గౌరవించలేదు. అదొకటి ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి మహిళలంటే ఎంత గౌరవం ఇస్తారో మాకు తెలుసు, మీకు తెలుసు. నువ్వే ఉండి వెళ్ళిన దానివి. కాకపోతే నీ శాస్త్రాలు మాకు నచ్చలేదు కాబట్టి నిన్ను దీంట్లో నుంచి తెలుగుదేశం దీంట్లో నుంచి తీసేశారు కాబట్టి నువ్వు పగబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నావని మేము అనుకుంటున్నాం. తగ్గేదేలే, జగన్ అన్నకు అండగానే ఉంటాం అంటుంది కదమ్మా. మరి ఇక్కడ మేము కూడా తగ్గేదే లేదమ్మా. మేము డబల్ తగ్గేది లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కోసం, పార్టీ గుర్తు కోసం మాకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఎవరికి భయపడేది లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరు దరు వేసినా కూడా సైకిల్ పార్టీని ఒక గాలి కూడా తీయలేరని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే తైతిక్కల ఆటలాడి తైతిక్కల మాట్లాడితే మాత్రం పార్టీ గుర్తుకి దెబ్బతీసే ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి మేము చెప్తున్నాం, తెలుగుదేశంలో ఉన్న ప్రతి మనుషులకి ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే ఆ తెలుగుదేశము జెండా పట్టిన అందుకే వచ్చింది. ఆ గుర్తు మీదే మనం కూడా గెలుస్తున్నాం. ఒకప్పుడైనా ఎప్పుడైనా కానీ ఆ గుర్తు మీద నిలబడ్డాం. కాబట్టి ఆ గుర్తుని మాత్రం ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం.
ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే అమ్మా, ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డు వ్యవహారం అయితే కనుక చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అసలు ఎలా చూడాలంటే, అసలు బొమ్మన కరుణాకర్ రెడ్డి అయితే కనుక స్వామివారి ఆగ్రహానికి బలయ్యే హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయి, ఏకంగా బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటకు వచ్చినాయి, వీళ్ళందరూ నాశనం అవుతారు, ఇది స్వామివారి శాపం అని అంటున్నారు కదమ్మా, ఎలా చూడాలంటారు మరి? అవునమ్మా, శాపమే, మేము కూడా కాదనట్ల. ఎందుకంటే చేసింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, మా పరిపాలన ఏం చేయలేదే, చేసింది అదే పరిపాలనలో వాళ్ళు చేశారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పెట్టి ఈ దొంగ లడ్డు కల్తీలో ఉన్నారో వాళ్ళందరూ నిజంగానే నాశనం అవుతారమ్మా. అది మనం కూడా అనకూడదు, కానీ దేవుడు విషయంలో కూడా మీరు ఇంత తప్పు చేసి కూడా యువతల వాళ్ళ మీదకి బురద జల్లుతున్నారు చూడు. లేనిపోయిన ఆయనకి రంకులు కట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏది పడితే అది వీడియోలు వదిలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే భగవంతుడిని నమ్మినోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తప్పు చేయరు. మీరు నమ్మలేదు కాబట్టి మీ డబ్బు కోసం మీరు ఇలాంటి నీచమైన పని చేసి యువతల్లోని ఏలెత్తి చూపిస్తున్నారు చూడు. అది మాత్రం ఖచ్చితంగా మీకు శాపమై తగిలిద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు డబ్బుంది అనే అహంకారం మదంతోటి మాట్లాడే మీ అందరికి ఇదే హెచ్చరిస్తున్నాం మేము. వైసీపీ వాళ్ళు మాత్రం ఇలాంటి పిచ్చి శాస్త్రాలు చేసి అనవసరంగా తెనాలి లాగారండి, కారు విషయం పెట్టి లాగారు. ఆమెని మీరు అనాల్సిన అవసరం ఏముంది, ఆ ఉసిరి మీకు తగలదా అంటే ఆడగుతురు బయటకు వచ్చి చేస్తే ఆమె వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే నోటికి వచ్చినట్టు బయట వాళ్ళని పెట్టి ఇలాంటి శాస్త్రాలు చేపిస్తున్నారంటే ఆ ఉసురు మామూలుగా మీకే కాదు మీ కుటుంబానికి తగిలిద్దని మేము హెచ్చరిస్తున్నాం. ఎందువల్ల అంటారమ్మా, ఇప్పటికీ వైసీపీ వాళ్ళు వాళ్ళ ఏదైతే పద్ధతి ఎందుకంటే మార్చుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? నోటి దురుసు కానీ ఈ నోటి దురుసు కానీ వీళ్ళందరూ ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారమ్మా? ఎందుకంటే వాళ్ళు వృత్తేది, డబ్బుంటే చాలు, అన్నిటికీ తెగించిన వాళ్ళు. మాకు అవసరం లేదు, మేము ఏదైనా ఒకే మాట మీద ఉంటాం, ప్రాణాలు అనేటానికి సిద్ధపడతాం. అది మా తెలుగుదేశంలో ఉన్న గొప్పతనం. నిజాయితీ కార్యకర్త ఎవరైనా సరే కార్యకర్త అంటే ఒకే మాట మీద నిలబడాలి. ఇవాళ ఒక మాట రేపు ఒక మాట నిలబడే స్థాయిలో ఉన్న వాళ్ళమైతే నేను కాదని నేను కూడా హెచ్చరిస్తున్నా. ఏమనంటే ఒక పార్టీకే మేము పనిచేస్తున్నాం, ఇన్ని పార్టీలు ఇన్ని మాటలు, మనిషి మా ముందు ఒకలాగా మనిషి వెనకాలగా ఒకలాగా మేము వైసీపీ వాళ్ళలాగా మేము చెయ్యమని మేము హెచ్చరిస్తున్నాం.